కూడా దేవుడే మనకు కావలిగా ఉండి ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి దేవుడే మనల్ని నడిపిస్తాడు అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హబక్కూకు అంటున్నాడు కదా, ఏమన్నాడంటే, నా దగ్గర అందరం చెట్లు పోయిపోయినా, ద్రాక్ష చెట్లు పలకపోయినా, వలెత్తుల చెట్లు కాపు లేకపోయినా, చెరువులపై ఇంటికి రాకపోయినా, గొర్రెల చెట్లు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను. దేవుని స్తోత్రం. నేను దేవునిలో ఆనందిస్తాను. దాని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏది అడిగినా సరే అందులో చెప్పేది ఏంటంటే, వాటన్నిటిని పక్కన పెట్టాయి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినాక వాటి గురించి నువ్వు ఆలోచించవద్దు. దేవుని వైపు మీద పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు. దేవుడు నిన్ను తన ఆనందంతో సంతోషంతో దేవుడు నిన్ను నింపాలనుకుంటున్నాడు. నీలో ఉన్న బాధలు కొట్టివేయాలనుకుంటున్నాడు, నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేయాలనుకుంటున్నాడు, నీలో ఉన్న శ్రమను తొలగించాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఆయన ఆనందంతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు.